నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుత కాలంలో చాలా చోట్ల వారసత్వ రాజకీయాలు కనపడుతూ ఉంటాయి. అది ఒక పార్టీలోనా, అన్ని పార్టీలలోనా అంటే దాదాపు అంతటా కనపడుతున్నాయి. దీని గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందరూ మాట్లాడడం చూస్తున్నాం. మనం మాట్లాడుకోబోయేది దాని గురించి కాదు. కానీ ఇంకొక చోట వంశపారంపర్యంగా కొనసాగడాన్ని మెచ్చుకుంటున్నారు. ఒక విషయంలో వంశపారంపర్యం తప్పు అని మాట్లాడుతున్నారు. అదే ఇంకొక విషయంలో అది చాలా గొప్పది అని కూడా అంటున్నారు. అదేమిటో చూద్దాం. ఒక సంగీత విద్వాంసులు ఉన్నారు. వారి పిల్లలు మంచి విద్వాంసులైతే చాలా మెచ్చుకోదగిన విషయం. ఇంకా సంగీత విద్వాంసుల పిల్లలు పాడలేకపోతే లోకం దాన్ని కాస్త విషాదంగా చూస్తుంది. అలాగే ఒక అర్చకుల పిల్లలు అర్చకులుగానే ఉండాలి, ఒక ఉపన్యాసకుల పిల్లలు ఉపన్యాసకులుగానే ఉండాలి, మంచి వేదాధ్యయనం చేసే వాళ్ళ పిల్లలు వేదాధ్యయనం చెయ్యాలి. వాళ్ళు అలా ఉంటేనే లోకం మెచ్చుకుంటుంది. వాళ్ళు అలా ఉండాలని ఎదురు చూస్తుంది. ఆ కుటుంబం యొక్క పారంపర్యాన్ని కాపాడుతున్నారు అని మెచ్చుకుంటారు. ఫలానా సంగీతకారుడి కూతురు కదా, ఆయన కూతురు ఎంత బాగా పాడుతుంది, ఫలానా వేద పండితుల కొడుకు కూడా వేదాధ్యయనం బాగా చేస్తారు అని లోకం వాళ్ళను కీర్తిస్తుంది. ఇప్పుడు సందేహం ఎక్కడ అంటే, రాజకీయాలు అనగానే ఎందుకు వారసులు రావడాన్ని హర్షించలేకపోతున్నారు? అది తప్పంటున్నారు, లోపం అంటున్నారు. కళల విషయానికి వస్తే వారసులు రావడాన్ని ఆహ్వానిస్తున్నారు. ఒక గాయకుడి పిల్లలు గాయకులు కావడం, ఉపన్యాసకుల పిల్లలు ఉపన్యాసకులు కావడం, ఇవన్నీ లోకం మెచ్చుకుంటోంది. అలా రావడం మంచిదంటుంది. ఎందుకులా ఈ రెండు విషయాల్లో భేదం చూపిస్తోంది అంటే, గాయకుడి కుమార్తె పాడాలంటే దానికి చాలా కృషి చేయాలి, చాలా కష్టపడి నేర్చుకోవాలి, కొన్ని సంవత్సరాలు దానికోసం వెచ్చించాలి, కృషి చేయాలి. అప్పుడు కానీ ఆ స్థాయికి వాళ్ళు అందుకోలేరు. ఏ కృషి లేకుండా ఫలానా గాయకుడి కుమారుడు కాబట్టి పాడతామంటే పాట రాదు, వాళ్ళు పాడరు, ఎవరు హర్షించరు. రాజకీయ నాయకుల వారసులైతే ఏ కృషి చేయకుండానే పెద్ద పదవులు చేపడతారు. ఉపన్యాసకుల పిల్లలు ఉపన్యాసకులైతే ఉపన్యాసం చెప్పడానికి స్టేజీ దొరుకుతుందేమో కానీ వారిని మహా ఉపన్యాసకులని అనరు. ఆ స్థాయికి వాళ్ళు చేరుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అలాగే సంగీత విద్వాంసుల పిల్లలైనా సరే ఎంతో కష్టపడి నేర్చుకోవాలి, ఎంతో శ్రమపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలి, వాళ్ళ శక్తిని నిరూపించుకోవాలి. కానీ రాజకీయాల్లో ఏ కష్టం లేకుండానే ఉన్నత పదవిని అందుకోవచ్చు. రాజకీయాలు మాట్లాడేవాళ్ళు జన్మతః ఒకరిని దూరం పెట్టకూడదు, జన్మ కారణంగా ఏదీ చేయకూడదు అని అంటారు. కానీ జరిగేది మాత్రం అక్కడ అలాగే ఉంటుంది. ఒక అర్చకుల కొడుకు అర్చకుడైతే కుటుంబంలో పుట్టినందుకు ఆయన అర్చకుడు కావాలా అని వాదించేవాళ్ళు ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక రంగంలో చూస్తే జన్మతః వాళ్ళకి ఆ వారసత్వం దొరుకుతుంది. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడికి పుడితేనే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. క్షత్రియుడు అంటే క్షత్రియుడికి పుట్టినవాడు మాత్రమే క్షత్రియుడు అవుతాడు. వాళ్ళ కర్మలు వాళ్ళు కొనసాగించే అధికారం పొందుతారు. కానీ రాజకీయాల్లో జన్మ వలన రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు కాడు అని వాదిస్తారు. కానీ వాస్తవంగా జరుగుతున్నది మాత్రం అదే అవుతోంది. జన్మ వలన అంగీకరించని మాట్లాడతారు తప్ప ఆచరణలో జన్మ వలననే జరుగుతోంది. ఏ స్థాయిలో చూసినా ఇలాగే ఉంది. కానీ మాటలో మాత్రం కేవలం రాజకీయ నాయకుడు కొడుకు అయినందువల్ల రాజకీయాలకు రావాలని లేదు అంటారు. మాటలో ఒప్పుకోలేదు, కానీ చేతల్లో మాత్రం వారసత్వ రాజకీయాలు అన్ని స్థాయిలలో అంతటా కనపడుతున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో కానీ కళల్లో కానీ జన్మ వలన వారసత్వాన్ని అంగీకరిస్తున్నాం అంటే విధులు కొడుకు విద్వాంసుడు పాఠకుడు. కానీ ఆధ్యాత్మికంలో కానీ కళల్లో కానీ వారసత్వాన్ని అంగీకరిస్తున్నాం అంటే ఆ గాయకుడు కానీ ఆ అర్చకుడు కానీ ఆ ఉపన్యాసకుడు కానీ ఆ స్థాయి చేరుకోవడానికి వాళ్ళు జన్మతః పొందిన అర్హత కాదు, కృషి వలన పొందిన అర్హత. ఆధ్యాత్మికంలో మన ఆచార్యులు ఉంటారు. ఆచార్యుల కుమారులు మనకు
తర్వాతి ఆచార్యులు అవుతారు, అంటే ఉత్తరాధికారి అవుతారు. దీంట్లో మార్పు ఏమీ జరగదు. కాకపోతే దానికి కావాల్సిన అర్హతలు వారు పొంది ఉండాలి. అర్హతలు పొందకుండా ఆచరణ లేకుండా ఆ అధికారం వారికి అస్సలు దొరకదు. దానికి కావలసిన ఆచరణ కలిగి ఉండాలి. ఉన్నప్పుడే వారు వారసులవుతారు. ఆ కుటుంబంలో పుట్టని వాళ్ళని మనం ఆచార్యులుగా అంగీకరించం. ఫలానా మతానికి, ఫలానా ఆశ్రమానికి, ఫలానా ఆచార్యులకి మనం శిష్యులం అని చెప్పుకుంటాం. ఆ పీఠానికి ఉత్తరాధికారులు ఎవరొస్తే వాళ్ళే మనకు తర్వాత ఆచార్యులు అవుతారు. కొందరు ఆచార్యులు గృహస్థులుగా ఉంటారు. వారి కుమారులనే మనం ఆచార్యులుగా అంగీకరిస్తాం. ఇవన్నీ వంశపారంపర్యంగా వచ్చేవి. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ రాజకీయాల్లో చూస్తే తమ మాట చెల్లడం కోసం జన్మతః వారసత్వం పొందడం తప్పు. ఒక రాజకీయ నాయకుడు కొడుకే తర్వాత రాజకీయ నాయకుడు అవుతున్నాడు. ఇక్కడ అర్హత అనుభవాలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అదే కూడదు అని చర్చలు జరుగుతున్నాయి. మన ఆచార్యుల విషయంలో వంశపారంపర్యం అంగీకరిస్తున్నారు కదా, అంటే అక్కడ అర్హత పొందాలి, ఆచరణ ఉండాలి, పరీక్షకు నిలబడాలి, వంశపారంపర్యం కూడా ఉండాలి. అప్పుడే అందరూ దాన్ని అంగీకరిస్తారు. ఇప్పుడు ఇంత వివరణ ఎందుకు చెప్పుకున్నామంటే ఈ రెంటికి మధ్య భేదం గమనించమని చెప్పడం కోసమే. అంటే వంశపారంపర్యం కొన్నిట్లో ఉండాలి, కొన్నిట్లో ఉండడం అంత అంగీకారయోగ్యం కాదు అని తెలుసుకోవడం కోసం ఈ విషయాన్ని ఇక్కడ ఇంత వివరంగా చెప్పుకోవాల్సి వచ్చింది. జై శ్రీమన్నారాయణ.